నమస్తే, వెల్కమ్ టు వాస్తవాలు లైవ్ టీవీ. ఆత్మకూరు పట్టణంలో గల బాలాజీ వైన్స్ ను వెంటనే తరలించాలి అని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నంబర్ అజయ్ కుమార్ వెల్లడి. ప్రజల మధ్యన కాలనీకి నడిబొడ్డున వెలిసిన మందు దుకాణం వెంటనే అక్కడి నుండి తరలించాలంటూ ఆబ్కారీ శాఖకు విడిది పత్రం అందజేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజయ్ కుమార్ ఆబ్కారీ శాఖ ఎస్ఐని బాలాజీ వైన్స్ యొక్క ట్రేడ్ లైసెన్స్ గురించి అడిగితే తమకు తెలియదు అంటూ ఎందుకు చెప్పుకొచ్చారు? వైన్ షాప్ ఎక్సైజ్ శాఖ కిందికి రాదా? ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటుంటే ఎందుకు చూసుకుంటున్నారు? ఎక్సైజ్ శాఖ సిఐ ఫోన్లో సంప్రదించగా తను కూడా ట్రేడ్ లైసెన్స్లు వైన్లకు ఉండవని ఎందుకు చెప్పుకొచ్చారు? ఈ విషయంపై స్పష్టత లేకనా, లేదంటే బాలాజీ వైన్స్ పై మమకారమా? ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, కాలనీ మధ్యలో ఉంది అని అంటే అది ముందే వైన్స్ పెట్టక ముందే ఆలోచించాలి అంటూ ఎస్ఐ బుకాయింపు. లైసెన్స్ల గురించి ఏ అడిగినా తమకు తెలియదు అన్నట్టుగా ఎస్ఐ చెప్పిన సమాధానానికి అర్థం ఏంటి? మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించగా వైన్ షాప్ కు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ అవసరమని చెప్పుకొచ్చారు. మరి ఎక్సైజ్ శాఖనేమో ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదంటుంది. ట్రేడ్ లైసెన్స్ లేకపోతే వ్యాపారం ఎలా చేస్తారంటూ మున్సిపల్ కమిషనర్ ప్రశ్న. ఇక ఎక్సైజ్ శాఖకు ట్రేడ్ లైసెన్స్ ఉండవంటూ ఆత్మకూరు ఎస్ఐ సిఐ సమాధానం. అయితే బాలాజీ వైన్స్ యొక్క ట్రేడ్ లైసెన్స్ నకిలీ కాపీని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నంబర్ అజయ్ కుమార్ కు ఎలా ఇవ్వడం జరిగింది? వైన్స్లకు ట్రేడ్ లైసెన్స్ లేదన్న ఎస్ఐ సిఐ దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికిప్పుడు వైన్స్ ఎలా తీస్తారు అంటూ మరోసారి ప్రశ్న వేసిన ఆత్మకూరు ఆబ్కారీ శాఖ ఎస్ఐ. సార్, వైన్ షాప్లకు ట్రేడ్ లైసెన్స్ అవసరమా లేదా మున్సిపాలిటీకి సంబంధించి? అది మున్సిపాలిటీకి సంబంధించి అంటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలి, మేము చెప్పకూడదు. ఇంకొకటి, ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా లైసెన్స్ కాపీ అనేది ఇస్తారు నాకు తెలిసి. వైన్ షాప్లకు నేను చెప్పేది ట్రేడ్ లైసెన్స్ మొత్తానికే వైన్స్ వాళ్ళకు లేకపోయినా దాన్ని రన్ చేయొచ్చు. లైసెన్స్ కాపీ అయితే ఇస్తారు. ఇంకా అది ఉన్నా లేకపోయినా అనేది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ అవసరమైతే వాళ్ళు వచ్చి తీసుకోవాలి. వాళ్ళు దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. అది లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేది వాళ్ళు కదా. మీకు ఉంటుంది కదా, మీ దృష్టికి ఉంటుంది కదా అది ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా లేదా, ఆ వైన్స్ ఏమేమి అయితే వైన్ షాప్లకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ గురించి మాకు ఎట్లాంటిది ఏం లేదు. ఈ బాలాజీ వైన్స్ అనేది ప్రధానంగా ఈ మున్సిపల్ నుంచి కానీ అగ్నిమాపక శాఖ సిబ్బంది నుంచి కానీ ఎన్ఓసి కాపీ జారీ చేస్తారు. ఇంకేమో నాకు తెలియదు దాంట్లో గురించి. మున్సిపల్ గురించి అగ్నిమాపక శాఖలు ఇస్తారని నాకు తెలియదు దాంట్లో గురించి. ఆ విషయాన్ని మీరు పర్టికులర్గా నాకు తెలియదు దాని గురించి. వాళ్ళు ఆ శాఖల్లో ఇస్తారని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ బాలాజీ వైన్స్ అనేది ప్రధానంగా ప్రజల మధ్యన కాలనీ ప్రాంతాలకు కాలనీ మధ్యలో ఉన్నది. దాన్ని షిఫ్టింగ్ చేసే ప్రయత్నంలోనే మీకు లెటర్ ఇవ్వడం జరిగింది ఐహెచ్ఆర్ఓ నుంచి. దానిపైన మీ స్పందన? దాని షిఫ్టింగ్ అంటే అది రూల్స్ ప్రకారమే అక్కడ ఉన్నది షాపు. అన్ని రూల్స్ ప్రకారం ఉన్నది కాబట్టి ఇంకా అది షిఫ్టింగ్ చేసుకోవద్దు అనేది వాళ్ళకి సంబంధించింది. అది ఇది వైన్ షాప్ ఓనర్లకు సంబంధించింది. మేమైతే బలవంతంగా ఈ నుంచి షిఫ్టింగ్ చేసుకోమని అయితే చెప్పలేము కదా. ఇప్పుడు ఆ షిఫ్టింగ్ చేయడంలో మీకు ఎటువంటి సంబంధం లేదు. రూల్ ప్రకారం అన్ని వాళ్ళకి ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం ఉన్నది. అది స్కూల్కి 100 మీటర్ల దూరంలో, గుడ్లకు 100 మీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి మేమేమి అది రూల్స్కి విరుద్ధంగా లేదు కాబట్టి మేమేం చెప్పలేము. ట్రేడ్ లైసెన్స్ అంటే ఏమిటి, దాని యొక్క ఆవశ్యకత ఏమిటి? నమస్కారం అండి, నేను మున్సిపల్ కమిషనర్. నా పేరు సి శశిధర్. నేను అమర్చింత ఆత్మకూరు 2 మున్సిపాలిటీలో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాను. మామూలుగా ట్రేడ్ లైసెన్స్లు అంటే మా మున్సిపల్ పరిధిలో ఉన్న షాప్స్ కానీ, కమర్షియల్ షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ ఎలాంటి వ్యాపారం నడిపిస్తుంటే వాళ్ళ నుంచి వృత్తి వ్యాపార లైసెన్స్ మీన్స్ ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయటకు మున్సిపాలిటీకి బాధ్యతలు ఉంటాయి. కనుక పట్టణంలో ఉన్న ప్రజలందరూ వైన్స్ షాపులు కానీ, కిరాణా షాపులు, జనరల్ స్టోరు, సూపర్ మార్కెట్స్, మెడికల్ షాప్స్,
చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తాయి బజార్ నుంచి వసూలు చేయబడతాయి. పెద్ద పెద్దవి ఉంటే ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది. ఈ 2 విభాగాలు వేరు కనుక పట్టణ ప్రజలకు తెలియజేయడం అందరూ ట్రేడ్ లైసెన్స్ను ఉపయోగించుకొని మున్సిపాలిటీ అభివృద్ధి చెందకు సహకరించగలరని మనవి.